KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. తెలంగాణ అనగానే మనకి తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారులే గుర్తుకొస్తూ ఉంటారు. సరే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉద్యమకారులు అనేది బాగా గుర్తుకొస్తాయి. వాళ్ళని మనం ఎంతవరకు అయినా 12 సంవత్సరాలైనా గుర్తించలేదని ఒకటి ఉంది. మీ పార్టీలో ఉన్న వాళ్ళైనా ఎందుకు గుర్తించలేకపోతున్నా? మా పార్టీ గుర్తించదు, నీ పార్టీ గుర్తించదు, ఇంకో పార్టీ కూడా గుర్తించదు. మరి ఎట్లా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ డబ్బాలు కొడతాం. మేమైనా వాళ్ళమైనా ఉన్న నిజాలు చెప్పాలి. కళాకారులు, వాళ్ళు ఉద్యమకారులు, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు, భారతదేశం స్వతంత్ర యోధులు అవన్నీ చెప్పుకోనికే ఈ రాజకీయ నాయకులు చాలా ఇప్పుడు ఛాయల ఈగ పడితే ఎట్లా తీసేస్తారో ఆ ఉద్యమకారులను అట్లా తీసేస్తారు ఈ నాయకులు. ఇప్పుడు ఆలోచించుకొని ఓట్లు వేయమని చైతన్యం చేయాలి. కేసీఆర్ని ఓడగొట్టమని తిరిగిరు మీరు, కేసీఆర్ని ఓడగొట్టిరు, మమ్మల్ని గెలిపించారు. మమ్మల్ని గెలిపించిన తర్వాత మమ్మల్ని ఓడగొట్టమని మీరు తిరుగుతారు. ఎవరిని గెలిపించమంటారు? మళ్ళా ఇప్పుడు ఉద్యమకారులకు ఒక టికెట్ కూడా మేము ఇవ్వలేదు వాస్తవంగా. మొన్నటికి మొన్న గౌడ్ సామాజిక వర్గం చెందిన కత్తి వెంకటస్వామిని షోకాజ్ ఇచ్చారు. ఇవాళ ఉన్న తెలంగాణ చాలా మంది రెడ్లు తిడుతురు కాంగ్రెస్ పార్టీ, మరి వాళ్ళకి షోకాజ్ సస్పెండ్ చేసిరా. పిసిసి ప్రెసిడెంట్ ఒక మహేష్ కుమార్ గౌడ్ అన్న, కత్తి వెంకటస్వామి ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీకి నేషనల్ నాతో పాటుగా నేషనల్లో చేసిండు. నేను 6 రాష్ట్రాలు చేసి అన్న కూడా 6 రాష్ట్రాలు ఏమో కొన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ చేసిండు. గౌడ్ సామాజిక వర్గం నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు నువ్వే కాపాడుకోలేకపోతున్నావు ఎందుకు? ఇవాళ ఒక మాట చెప్తాను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడదాం. ఇవన్నీ కటింగ్స్ చేసేయాలి. సూర్యాపేట తండు సీను, చౌటెంకన్న, విజయ్ అక్కడ ముగ్గురు, తండు సైదుల్ గౌడ్, నల్గొండ వనమాల రమేష్ 8-10 ఎకరాలు అమ్ముకొని యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్వై నుంచి నీకు ఓబీసీ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు. భువనగిరు ఏం పేరు మన ప్రమోదన్న భువనగిరు, జ్ఞానసుందర్ తుంగతుర్తి, భూపాలపల్లి మన నక్క వేణు జనగం, మన అక్కడ పోతే రమాకాంత్ హనుమకొండ, ఇటు భూపాలపల్లి మహేష్, గుండెపాక కరుణాకర్ మైబాదు, కేసముద్రం మేకల్ ఈరన్న, భద్రాచలం సీతారామన్న అని ఆయన ఎంతో సేవలు చేస్తుంటాడు పార్టీకి. గద్వాల్ చారన్న, సిద్దిపేట చారన్న, బోడుప్పల్ల నిర్మలారెడ్డి అని పాపము. ఆమె నిర్మలారెడ్డి గురించి మొన్న జరిగిన ఇష్యూ చెప్తా. స్కూళ్ళ పైసలు పెట్టి, ఆమెకు సొంతం స్కూల్లో ఉన్నాయి, ఆ స్కూళ్ళ పైసలు తెచ్చి కాంగ్రెస్ ఖర్చు పెట్టిన తర్వాత ఆమెకు చైర్మన్ అడిగింది, ఏమో అడిగింది, ఇవ్వలేదు. అలా ఆయన ఆర్ట్ చెకప్కు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో మీటింగ్ అవుతుంది. మీటింగ్ అని చెప్పేసి ఇంజక్షన్కి తీసుకోవాల్సిన తర్వాత తీసుకుపోతే వచ్చే లోపు అలా భర్త చనిపోయింది రీసెంట్గా నెల కింద. భర్తను చంపుకొని అంటే అలా భర్త ఇంజక్షన్కు మిస్ అయ్యి కాంగ్రెస్ పార్టీ జెండా కోసం వస్తే నిర్మలారెడ్డి భర్త చనిపోతే ఆమెకు ఒక మెంబర్ కూడా ఇవ్వలే. నా చిరంజీవి భార్యకు మెంబర్ ఇచ్చారు, మనం చూసినాం. సో ఇవాళ నిర్మలారెడ్డి ఒకటి ఆమె మోసపోయింది. సాంగిరెడ్డి ఎక్కడ మలక్పేట, మళ్ళీ అక్కడ బద్దుల వెంకటేశ్వర ఎడ ఎల్బీనగర్, మళ్ళీ ఇక్కడ పోతే మన బంజారాయిల్స్ ప్రభాకరు, నరసింహారెడ్డి అన్న, మళ్ళీ అక్కడ పోతే అదే వేరే పరశురాము, మళ్ళీ ఇటు తీసుకుపోతే ఖైరతాబాద్లో డొల్లా అంటే కృష్ణ అని పిలుస్తాం ఎస్సీ బిడ్డ. సో మా అమ్మర్పేట, మన ఉప్పలు వచ్చేసి వినోద్ ముద్రాజు, బోడుపల్లెనేమో నిర్మలారెడ్డి, ఇక్కడనేమో వినోద్ ముద్రాజు. ఆ వినోద్ ముద్రాజు అయిపోతే మళ్ళీ ఇక్కడ పోతే గోషమ్మాయిలో కొందరు, ఖైరతాబాద్లో కొందరు, జూబ్లీహిల్స్లో మహేష్, మన మనోజు. ఓకే, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకే కదా. అంజలి అని కుకటిపల్లి ఉంటుంది, ఎంతో సేవ చేస్తుంది అమ్మాయి. ఆ అమ్మాయి ఇవాళ నేను చెప్పిన పేర్లు ఒక 50-60 చెప్పు ఉంటాయి. ఇప్పుడు నేను ఇంతమందికి 50-60 మంది నాతో పాటు కష్టపడ్డోళ్ళు 20-25 ఏళ్ళ నుంచి అలా నువ్వు మందలిస్తలేవు ఇవాళ. ఓకే, ఇంకా కూడా చాలా మంది కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి జనగం వేనన్న అంటే యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై ప్రెసిడెంట్ చేసిండు ఉమ్మడి జిల్లా వరంగల్కు. సదాకర్ అన్న, అశోక్ గౌడ్ తొర్రూరు, అక్కడనే సోమన్న ఏఐసిసి మెంబర్ ఉండే, పిసిసి మెంబర్ ఉండే. ఇక బొచ్చడి మంది ఉన్నారే, ఒక్కరిద్దరు కాదు. ఇప్పుడు తుంగతుర్తి తీసుకో, ఇక్కడ తీసుకో, హుజూర్ నగర్ తీసుకో, సూర్యాపేట తీసుకో, కోదాడ తీసుకో, నల్గొండ తీసుకో, కల్వకుర్తి తీసుకో, మన కొల్లాపూర్ తీసుకో, మన గద్వాల్ తీసుకో, షాద్నగర్ తీసుకో, ఈ పక్క పోతే చేవేళ్ళ తీసుకో, మహేశ్వరం తీసుకో. నీ అమ్మ ఇంకా ఏముంటుందన్న. కానీ మనం ఎంత ఎదిగినా కానీ మన పునాదులు మర్చిపోవద్దని అనుకుంటారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఇన్ని పేర్లు నా పేపర్ రాసుకొచ్చుకున్నానా? లేదు, అనుభవంతోనే చెప్పినా కదా. వీళ్ళంతా నాతో పనిచేసిన వాళ్ళే కదా, ఇంకా కూడా పనిచేస్తారు. సూర్యాపేట విజయ్ అయితే తుంగతుర్తిలో బొచ్చడు ఖర్చు పెట్టిండు. విజయ్ భాయ్ అని ఉంటాడు సూర్యాపేటలో. విజయ్ భాయ్ అయితే నీకు
మా దయాకర్ ఉన్నప్పుడైనా సామేలకు ఖర్చు పెట్టిండు, అంతకుముందుకు మొన్న ప్రీతం పోతాడంటే ఇక అనేక మంది ఖర్చు పెట్టి ఇలా అంత పెద్ద ఎల్హెచ్పిఎస్ బెల్లయ్య నాయకుని తీసుకొచ్చి ఒక చైర్మన్ ఇచ్చి కూర్చోబెట్టినాం. ఆయన ఐడియాలజీ పంచుకుంటే మా రోజు వీరన్న శిష్యుడు ఆయనని ఇవాళ నువ్వు పెట్టుకుంటే ఇలా పెద్ద లీడర్ కదా, ఆయన ఐడియాలతో పోతే ప్రభుత్వం ఇంకో 10 ఏళ్ళు నువ్వు అన్నట్టు గెలుస్తాం కదా. ఇవాళ తీసుకుంటూ పోతే చాలా మంది అద్దంకి దయాకర్కు మంత్రి ఇస్తుంది, రాజగోపాల్ రెడ్డి మంత్రి ఇస్తే ఏమవుతుంది, మధు యాజ్కర్లకు మంత్రి ఇస్తే, అంజన్ కుమార్ యాదవ్ నాకు మంత్రి ఇస్తే, వీళ్ళంతా 50 ఏళ్ళు కష్టపడ్డోళ్ళు కదా పార్టీ కోసం. మంత్రులు ఇచ్చుకొని వాళ్ళకే ఇచ్చుకొని జాయింట్ మంత్రులు, జాయింట్ డైరెక్టర్లు, జాయింట్ మెంబర్లు వేసుకుంటే ఇంకో 12,000 మంది కార్యకర్తలు. ఒరిజినల్ కాంగ్రెస్ అంతా ఏకమయ్యే రోజు రాదన్నా? అవుతుంది కదా, ఇంకేంది నువ్వే చెప్పినావు గాంధీ భవన్ 10 రోజుల నుంచి అవుతుంది. ఒరిజినల్ కాంగ్రెస్ అయితేనే ఉంది. ఇక అంతా ఏమైపోయింది, మా సీఎం గారికి శ్రీనివాస్ యాదవే మొత్తం చేస్తుండు. నేను ఎందుకు చేస్తారా నాయన, నేను ఒక ఎమ్మెల్యే గెలవాలనుకుంటా, లేకుంటే రాష్ట్రంలో తిరగాలనుకుంటా. ఎస్, యూత్ కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రానికి యూత్ కాంగ్రెస్లో పనిచేసినోని, మా కాంగ్రెస్ పార్టీలో అన్నీ చేసినోని, నేషనల్ కోఆర్డినేటర్ ఏఐసిసి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఛార్జ్, 6 రాష్ట్రాలు ఇన్ఛార్జ్ చేసిన, ఎందుకు బలం ఉంటుంది, బాధ ఉంటుంది కదా, బరాబర్ చేస్తాం.